శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమః. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత విశేషంగా కాళేశ్వరం అంత్యపుష్కరాలు, సరస్వతీ నది అంత్యపుష్కరాలు చాలా వైభవోపేతంగా నిర్వహించబడుతున్నాయి. ఈ రోజు మేము ప్రత్యక్షంగా వెళ్ళి ఈ యొక్క కాళేశ్వరంలో విశేషమైనటువంటి పుష్కర స్నానం చేయడం జరిగింది. నాకు కలిగినటువంటి అనుభూతిని చెప్పాలి అనేటువంటి సత్సంకల్పంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యద్భుతంగా అంటే పుష్కరాలకు వచ్చేటువంటి యాత్రికులకు విశేషమైనటువంటి ఏర్పాట్లు, ఘాట్ల దగ్గర కావచ్చు, దర్శనానికి కావచ్చు, వారికి ఉండేటువంటి సౌకర్యాలకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, ప్రతిష్టాత్మకంగా చాలా వైభవోపేతంగా అంత్యపుష్కరాలకు ఏర్పాట్లు చేశారు. ఎవరైనా భక్తులు ఇంకా కూడా మేము పుష్కర స్నానం చేయలేదు అనుకునేటువంటి వారికి జూన్ 1వ తారీఖు దాకా అవకాశం ఉంది. ఎందుకంటే వేడి కూడా, ఎండ కూడా ఉంది కాబట్టి ఉదయం కానీ సాయంత్రం సమయాల్లో వెళ్ళి అక్కడ స్నానం చేసేటువంటి అత్యద్భుతమైనటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చాలా అంటే మనిషిని చాలా ఆకట్టుకున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్ల విషయంలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డెకరేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా భక్తులు ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండా, నీళ్లు కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఇంత విశేషమైనటువంటి ఏర్పాట్లు చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా వచ్చేటువంటి సంవత్సరం గోదావరి పుష్కరాలు కూడా ఎంతో వైభవోపేతంగా నిర్వహించాలని కూడా ప్రభుత్వానికి మా తరపున విజ్ఞప్తి. సర్వేజన సుఖినో భవంతు.